ఒక మాట మనకు తెలుసు, ఎప్పుడు వాడుతూ ఉంటారు. తల్లి, తండ్రి, గురువు, దైవం. ఎక్కడుంది దైవానికి ప్లేసు? లాస్ట్లో ఉంది కదా. కానీ మన యొక్క దేవుని యొక్క వాక్య ప్రకారము ఎక్కడుండాలి దేవునికి ప్లేస్? ఫస్ట్ మొదటి స్థానంలోనే ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నిజంగా హిజ్కియా అతడు మొదటి చేసిన మంచి పని ఏంటంటే ఫస్ట్ ప్లేస్ దేవునికి ఇచ్చాడు. ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇచ్చాడు? దేవునికి ఇచ్చాడు, దేవుని మందిరానికి ఇచ్చాడు. మీరు పాయింట్ రాసుకోవచ్చు. హిజ్కియా మొదటి స్థానం దేవునికి, దేవుని మందిరానికి ఇచ్చాడు అని మీరు రాసుకోవచ్చు. కాబట్టి మన జీవితంలో కూడా మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నిజంగా కొంతమంది బైబిల్ గ్రంథంలో కొందరి యొక్క జీవితాలని గమనిస్తే, అబ్రహాము ఎప్పుడైతే గుడారం వేసేవాడో, గుడారం వేసిన వెంటనే ఏం చేసేవాడంటే బలిపీఠాలు కట్టేవాడు. అంటే అబ్రహాము దేవునికి ఎప్పుడైతే మొదటి స్థానం ఇచ్చాడో, దేవుడు అబ్రహాముకు తోడుగా ఉంటూ వచ్చాడు. దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు. అబ్రహాం ఎక్కడికి వెళ్తే అక్కడికి దేవుడు వెళ్ళిపోతూ ఉన్నాడు. మనకు అందరికీ తెలుసు, ఇస్సాకునివ్వు బలిగా అర్పించు అంటే ఇస్సాకుని ఇవ్వకుండా ఉన్నాడా అబ్రహాము? ఉపమాన రీతిగా అసలు ఇస్సాకుని ఇచ్చేసాడట. ఎవరికి? దేవునికి అర్పణగా బలిగా ఇచ్చేసాడు. అంటే నా కుమారుడు కంటే ఎవరెక్కువ? దేవుడే ఎక్కువ. ఈ రోజున మనము ఎన్ని విషయాల్లో దేవుడు ఎక్కువ, మనుషులు ఎక్కువ అని ఆలోచన చేస్తున్నాం. మనకి ఎక్కువగా మనుషులే ఎక్కువ అన్నట్టుగా ఆలోచన చేస్తూ ఉంటాం. మనుషుల కంటే మనం ఎవరికి స్థానం ఇవ్వాలంటే దేవునికి ఖచ్చితంగా స్థానం ఇవ్వాలి. వాక్యంలో ఒక చోట రాయబడింది, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరించి వారిని ఏం చేస్తానంటున్నాడు ప్రభు? తృణీకరిస్తాను అని చెప్తున్నాడు. ఆయన్ని ఘనపరిచిన వ్యక్తులంగా మనం ఉంటే గనక దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. కాబట్టి ఏ ప్రోగ్రాం పెట్టుకున్న మన జీవితంలో దేవుని సంబంధించిన సేవకులకి మనము స్థానం ఇచ్చుకుంటూ రావాలి. మనం ఆశీర్వదింపబడ్డానికి ప్రధానమైన కారణం అది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి హిజ్కియా మందిరపు తలుపులు తెరిచాడట. అప్పటి వరకు